ఓపీటీని స్టెమ్ ఓపీటీని పీకేస్తామని చాలా మంది అంటున్నారు. అసలు ఇది నిజమా కాదని చాలా మందికి వరి ఉంది. ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలనుకుంటే బర్త్ రేట్ సిటిజన్షిప్ ని పీకేస్తామని అన్నారు. ఏమైంది? ఓల్డ్ పడింది. ఇన్ కేస్ ఓపీటీలు స్టెమ్ ఓపీటీలు పీకేస్తే డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఉంటే ఇక్కడ ఎవరు ఉండరు. గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే వాళ్ళకి ఓపీటీలు స్టెమ్ ఓపీటీలు H1Bలు కావాలి. అమెరికా నీ టాలెంటెడ్ పీపుల్. ఇన్ కేస్ అనుకుందాం ఒకవేళ ఓ సిచ్యువేషన్ వచ్చింది, ఓపీటీలు స్టెమ్ ఓపీటీలు ఏం చేయాలనేసి అనుకున్నారు. అప్పటికి కూడా ఇక్కడ ఉన్న లా, దాంతో పాటు డొనాల్డ్ ట్రంప్, ఇక్కడ ఉన్న ప్రజలు, కామన్ పోలు అందరూ కలిసి ఇలా నెట్టేయాలి. అది జరిగే పని కాదు. ఇన్ కేస్ అది కూడా జరగాలి అనుకుంటే ఇట్ విల్ టేక్ సమ్ ఇయర్స్. నాట్ నెలలో, 2 నెలల్లో, 1 year 2 years లో అయ్యే పని కూడా కాదు. ఎండ్ చేయాలనుకుంటే దాని వెనకాల చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయన్నమాట. యూనివర్సిటీస్ కి ఫీజులు రావు, ట్రావెలింగ్ టూరిజం అనేది ఉండదు. లిటరల్ గా చెప్పాలనుకుంటే యూఎస్ కి రావాల్సిన చాలా డబ్బులు అనేది బయట దేశాలు ఉండిపోతుంది. సో దే నీడ్ మనీ, దే నీడ్ టాలెంటెడ్ పీపుల్, దే నీడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా క్లియర్ గా చెప్పాలనుకుంటే మన డబ్బులు వాళ్ళకి కావాలి, వాళ్ళ డబ్బులు మనకు కావాలి. ఇది ఉన్నంత కాలం ఓపీటీలు స్టెమ్ ఓపీటీలు అనేటివి నాకు తెలిసి అయితే క్యాన్సిల్ కావు. మనల్ని పంపించేసి వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? లాయర్లకి ఫీజులు ఏమవ్వాలి? చాలా అతలకుతలం అయిపోతుంది. అంత ఈజీ కాదనమాట. ఇంకా క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనేసి అనుకుంటే మన ఇండియన్ ఎగ్జాంపుల్ ఎత్తుకుందాం. ఇండియాలో పొలిటికల్ పార్టీస్ ఉన్నాయన్నమాట. ఆ పొలిటికల్ పార్టీస్లలో ఒకడు పార్టీకి సంబంధం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతుంటాడు. అట్లాగే ఇక్కడ కూడా పార్టీస్లలో ఏది పడితే అది మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాట్లాడిన ప్రతి బిల్ అనేది పాస్ అయిపోదు. సో గాయస్, మీరు ఇక్కడ హ్యాపీగా ఉండండి. ఇక్కడ మీరు జాబ్స్ కోసం ట్రై చేయండి. యూ విల్ గెట్ యువర్ జాబ్స్. యూ హ్యావ్ ఎ గ్రేట్ కెరియర్.